ఉపాధ్యక్షులు సొంతంగా దీక్షాబద్ధంగా పూర్తి చేసుకున్నటువంటి ఆచార్య బృందానికి హృదయపూర్వక నమస్సులు. ఇరవై రోజుల దీక్ష పూర్తి కావస్తున్నది. ఈరోజు అద్భుతమైనటువంటి విషయాలను మీరందరూ కూడా ప్రదర్శించారు. మిమ్మల్ని అందరినీ మనసారా అభినందిస్తున్నాను. 20 రోజుల కాలావధిలోనే ఇంత మంచి ప్రదర్శనను చేయగలిగారు. సాధారణంగా సృష్టిలో ప్రతి జీవికి పుట్టుకతో ఒకటో రెండో స్వభావాలు గుణాలు ఉంటూ ఉంటాయి. మానవుడికి మాత్రం అంతర్నిహితంగా ఇన్హెరెంట్గా అనేకమైనటువంటి లక్షణాలు క్వాలిటీస్ ఉంటాయి. అంటే ఈ క్వాలిటీస్ వెలుగులోకి రావాలి, వికసించాలి. మానవుడు మాధవుడుగా వికసించాలి అంటే ఒకటి సాధన ఉండాలి, రెండవది ప్రశిక్షణ ఉండాలి. ఈరోజు శ్రీ సరస్వతి విద్యాపీఠం ద్వారా మీరు పొందిన ప్రశిక్షణ మీరు ఎంతగా వికసించారంటే, మీలో చాలామంది గాయకులు కాదు, కానీ చక్కగా ఈ రోజున మంచి పాటను పాడుతున్నారు. మీరు నృత్య కళాకారులు కాదు, అలాగే వాద్య కళాకారులు కూడా కాదు, కానీ ప్రశిక్షణ కారణంగా మీలో ఉన్నటువంటి నృత్య కళ ఏదైతే ఉందో అది వికసించింది. ఇంతవరకు బహుశా మీరు యోగా కూడా చేసి ఉండకపోయి ఉండొచ్చు, కానీ ఈ రోజున మంచి యోగాతో మీలో ఒక ఏకాగ్రత అనేటువంటి గుణం వికసించింది. కాబట్టి మానవ జీవితంలో లేదా సామాజిక రంగంలో మనం ఒక ఉత్తమ స్థానాన్ని పొందాలి అంటే మనం ఎంచుకున్నటువంటి రంగంలో తగిన ప్రశిక్షణ పొందటం అనేటువంటిది మనని ఉన్న స్థితి నుంచి ఒక ఉన్నత స్థితికి తీసుకువెడుతుంది. ఈరోజు మీరందరూ కూడా ఆచార్య స్థానంలో ఉన్నారు. మీ అందరికీ నమస్సులు. మనందరము కూడా గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఒకటి ఉన్నది. ఒక్కసారి గుర్తు చేస్తా. అందరూ ఒక్కసారి స్ట్రైట్గా కూర్చున్నట్లయితే, మనందరికీ జన్మ ఇచ్చును చేయిస్తున్నటువంటి శ్రీ సరస్వతి విద్యాపీఠానికి కృతజ్ఞతాపూర్వకంగా మరొక నమస్కారం చేద్దాం. ఇంగ్లీష్లో ఒక ప్రోవెర్బ్ ఉన్నది. నాట్ గోల్డ్ అండ్ మనీ ఏ టీచర్ కెన్ మేక్ ఏ పీపుల్ గ్రేట్. ఒక ఆచార్యుడు, ఒక గురువు, ఒక ఉపాధ్యాయుడు ఒక వ్యక్తిని ఉత్తముడుగా తీర్చిదిద్దగలుగుతారు. మన హిందూ భారతీయ జీవన పరంపరలో ఆ విధంగా వ్యక్తులను నిర్మాణం చేసుకుంటూ సామాజిక విద్మదాస సమర్థ రామదాసుడు ఒక ఛత్రపతి శివాజీని తీర్చిదిద్దాడు. వివేకానందుని రామకృష్ణ పరమహంస తీర్చిదిద్దారు. దీని కారణంగా మొత్తం సమాజం అంతా కూడా రక్షింపబడటంతో పాటుగా ఒక గొప్పనైనటువంటి జ్ఞాన పరంపర ప్రవాహం కొనసాగింది. ఒక సంస్కృతి ప్రవాహం కూడా కొనసాగుతూ వచ్చింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. విశ్వామిత్రుడు గాయత్రి మంత్ర ద్రష్ట. మనం ప్రతిరోజు కూడా గాయత్రి మంత్రాన్ని చెప్తూ ఉంటాం విద్యాభారతి ప్రార్థనలో. గాయత్రి మంత్రం ఎక్కడా కూడా రికార్డు చేయబడలా ఆ రోజున, గ్రంథస్థం కాల ఎక్కడా కూడా. కానీ కొన్ని యుగాల, వందల వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి గాయత్రి మంత్రము అదే జ్ఞాన పరంపరను కొనసాగిస్తూ నేటికి ప్రజల యొక్క హృదయాలలో నిలిచి ఉన్నది, ఇక భవిష్యత్తులో కూడా నిలిచి ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే, భారతీయ జీవనంలో
వ్యక్తులను వికసింపచేయటంలో, వ్యక్తులను తీర్చిదిద్దటంలో జ్ఞాన పరంపర, సంస్కార పరంపర ఒక ప్రవాహంలాగా అక్షుణ్ణంగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వచ్చింది. శ్రేష్టమైనటువంటి యోగ్యమైనటువంటి వ్యక్తులు నిర్మాణమైనారు. గురుకులాలలో నిస్వార్థంగా ఆ గురువులు చేసినటువంటి బోధన కారణంగా విద్యార్థులు సంపాదించుకున్నటువంటి విద్యార్థులు జ్ఞాన సముపార్జన చేసిన కారణంగా విద్యతో పాటు సంస్కారం, చదువు సంస్కారం అని చెప్పి పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఇప్పటికీ పెద్ద తరంలో ఉన్న వాళ్ళు అదే చెప్తూ ఉంటారు. చదువు సంస్కారం ఈ రెండిటికి కూడా అవినాభావమైన సంబంధం. శబ్దార్థములు ఎలా విడదీయలేమో చదువుతో సంస్కారం అనేటువంటిది ఆ విధంగా కొనసాగుతూ వచ్చింది. అలా విద్య వికసిస్తున్న సమయంలో గుణాలు కూడా వికసించిన కారణంగా ఈ సమాజంలో వికృతులు చోటు చేసుకోవాల. ఈ రోజున వార్తాపత్రికలలో మనం చదువుతున్నటువంటి ఘోరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఘోరాలు ఏవి కూడా ఆ కాలంలో లేవు. కారణం ఏంటో తెలుసునా? విలువలతో కూడిన విద్య ఉండేది, సంస్కారంతో కూడినటువంటి విద్య ఉండేది. అలాంటి విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఆచార్యులు ఆ విద్యార్థులను సమాజంలోకి పంపిస్తూ ఉండేవారు. ఒక ఉత్తమమైనటువంటి సమాజము నిర్మాణమవుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే సంస్కారానికి ప్రాధాన్యత తగ్గిపోతూ వచ్చిందో విద్యలో, మనుషులలో వికృతులు చోటు చేసుకున్నాయి. సంస్కృతంలో ఒక సూక్తి ఉన్నది, సాక్షరా విపరీతాశ్చేత్ కేవలం రాక్షసా. సాక్షరా విపరీతాశ్చేత్ కేవలం రాక్షస. కిటికీ అనే పదాన్ని తిరగవేసి చదివితే కిటికీ అని వస్తుంది. సాక్షరా అనే పదాన్ని తిరగవేసి చదివితే రాక్షస అని వస్తుంది. సాక్షరులలో ఎప్పుడు సంస్కారం లోపిస్తుందో, విలువలు లుప్తమైపోతాయో అలాంటి సాక్షరులందరూ కూడా రాక్షసులుగా మారతారు. ఈ రోజున మనం పత్రికలలో రకరకాల కుంభకోణాల గురించి చూస్తున్నాం. అవినీతికి పాల్పడినటువంటి అనేక మంది వ్యక్తులు చూస్తున్నాం. అత్యాచారాలకు, ఘోరమైనటువంటి కృత్యాలకు, అరాజకత్వానికి పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక సరైనటువంటి మార్పును తీసుకొచ్చేటువంటి సుకృతి నాకు కలగాలి అని ఆకాంక్షించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సమాజంలో పరివర్తన తీసుకురాగలుగుతారు. విద్యాభారతి దేశమంతటా కూడా అదే విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నది. సంస్కృతంలో ఒక సూక్తి ఉన్నది, విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరపీడనాయ విపరీతమేతత్ ఖలు సజ్జనానాం జ్ఞానాయ దానాయ రక్షణాయ చ. ఇంకా ఎక్కువ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ వివరణ ఇవ్వకుండా, విద్య, జ్ఞానము, శక్తి ఈ మూడు కూడా సరి అయినటువంటి వ్యక్తులలో ఉన్నట్లయితే జ్ఞాన దాన రక్షణలు జరుగుతాయి. ఇవే మూర్ఖులైనటువంటి వ్యక్తుల చేతుల్లోకి వెడితే ఎంత దుష్పరిణామాలు కలుగుతాయో చెప్పనక్కరలేదు. ఈ రోజున వీటిని సద్వినియోగం చేయగలిగేటువంటి వ్యక్తులను నిర్మాణం చేయవలసినటువంటి నిర్మాణ కేకు గోడల మధ్య ఉన్నటువంటి తరగతి గదిలో జరుగుతుంది ఒక జాతి నిర్మాణం, ఒక సమాజ నిర్మాణం. ఎవరైతే అలాంటి జాతిని నిర్మాణం చేయటానికి డెడికేటెడ్ అయి ఉంటారో, సమర్పితమైన పోర్ట్ఫోలియో మీరు తీసుకుంటారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నేను నా జీవితాన్ని ఒక పవిత్రమైనటువంటి కార్యానికి అంకితం చేసుకోవాలి, ఐ హావ్ టు డెడికేట్ మై లైఫ్. ఈ విధమైనటువంటి ఒక కమిట్మెంట్తో భారతీయ జీవనంలో విద్యా విధానం కొనసాగుతూ వస్తూ ఉన్నది. ఈ రోజున ఒక స్వతంత్రమైనటువంటి దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశం సాధారణంగా
మొట్టమొదటి ప్రాధాన్యత విద్యారంగానికి ఇవ్వాలి. ఏ దేశమైతే విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తుందో ఆ దేశము ప్రపంచ పటంలో అభివృద్ధి స్థానంలో ఉన్నది. దురదృష్టవశాత్తు మన దేశంలో స్వతంత్ర భారత తయారవుతూ ఒక ఆత్మ సంకుచితమైన ధోరణితో కూడినటువంటి విద్యావంతులు తయారవుతూ వస్తారు. ఈ స్థితిలో మార్పు తీసుకురావడం కోసమే ఒక స్వాభిమానమైనటువంటి భారతీయులను నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఒక విశిష్టమైనటువంటి పాఠ్య ప్రణాళికను ముందు ఉంచుకొని వ్యక్తులను తయారు చేసేటువంటి పద్ధతిలో ముందుకు వెడుతున్నది బెల్ టు బెల్. ఈ విధమైనటువంటిది ఒక డెడికేటెడ్ ప్రొఫెషన్ అనిపించుకోదు. ఈ రోజున భారతదేశంలో 24,000 పాఠశాలలను నడుపుతూ సామాజికంగా ఎంతటి పరివర్తన తీసుకురావాలో ఆ విధమైనటువంటి పరివర్తనలో విద్యారంగాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక శక్తిశాలి విద్యా సంస్థగా విద్యాభారతి ఆవిర్భవించింది. విద్యాభారతి యొక్క సూచనలు సలహాలతో ఈ రోజున నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందుతూ వచ్చింది. ఈ విధమైనటువంటి స్థితిలో మనం మన విద్యాలయాలలో ఎలాంటి విలువలతో కూడినటువంటి అంశాలను బోధిస్తే ఫలితాలు ఎలా ఉంటాయి? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 1997 దక్షిణ కొరియాలో చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, ఉద్యోగుల యొక్క ఉద్యోగాలు తొలగిపోయినాయి, కరువు కాటకాలు సంభవించాయి, ప్రపంచ బ్యాంకు ఇచ్చినటువంటి నిధులు కూడా ఖర్చు అయిపోయినాయి. జీవితాలు ఇక ఎలా గడుస్తాయా అనేటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ప్రపంచంలో ఒక ఆలోచనను ఆనందాన్ని కలిగించేటువంటి టైటానిక్ అనేటువంటి ఒక సినిమా కూడా రిలీజ్ అయింది. ప్రపంచం అంతా కూడా దాన్ని ప్రశంసించుకుంటూ వచ్చారు. దక్షిణ కొరియాలో ఆ సినిమా రిలీజ్ చేస్తే చూడటానికి ఒక్క పౌరుడు కూడా వెళ్ళాల, డబ్బులు లేక. ఆ రోజున తమ దేశాన్ని ఎలా రక్షించుకోవాలా, ఎలా అభివృద్ధి చేసుకోవాలా అనేటువంటి ఆలోచనతో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఒక పిలుపిచ్చాడు. ప్రజల దగ్గర ఉన్న బంగారాన్ని కనుక దేశానికి ఇచ్చినట్లయితే 2-3 సంవత్సరాలలో తిరిగి బంగారంతో పాటు వడ్డీ సహా ఇవ్వగలిగేటువంటి స్థితికి మన దేశాన్ని తీసుకువెడతాం. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చివరికి మిల్లీగ్రాము బంగారంతో సహా దేశానికి ఇచ్చేశారు. 3 సంవత్సరాలలోనే దక్షిణ కొరియా దేశం యొక్క చిత్రమే మారిపోయింది. ఈ రోజున శాంసంగ్ కంపెనీ అయినా, హోండాయి కంపెనీ అయినా ఇవన్నీ కూడా దక్షిణ కొరియాలోనే ప్రపంచంలోనే ఒక ఆర్థిక అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఒక ఉత్తమమైనటువంటి స్థానంలో ఉన్నది ఆ దేశం. కారణం ఏంటో తెలుసునా? అక్కడ ఉన్నటువంటి ప్రజలలో, విద్యాలయాలలో, విద్యార్థులలో ఈ విధమైనటువంటి దేశభక్తి భావనను జాగృతం చేసిన కారణంగా దేశ అభివృద్ధి సాధ్యమైంది. ఇది ఈ రోజున భారతదేశానికి కావాలి. అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్టుగా బ్రహ్మాండమైనటువంటి వనరులు ఉన్నాయి. కానీ ఎంత స్వల్ప కాలంలో అభివృద్ధి చెందాలో అంత స్వల్ప కాలంలో అభివృద్ధి చెందలేకపోయినా కారణం ఒక దేశభక్తి పూరితమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయటంలో ద గవర్నమెంట్ వాజ్ ఫెయిల్డ్. భారత ప్రభుత్వమే విఫలమైపోతూ వచ్చింది. ఈ స్థితి నుంచి సమాజాన్ని మార్చాలి. దీనికి ప్రధానమైనటువంటి ఈ రోజున సాధనం ఏమిటంటే విద్యాలయము. ట్రెంజ్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్స్ అనేటువంటి ఒక కంపెనీ ఏం చేసింది? సర్వే చేస్తూ పిల్లలలో మార్పులు రావడానికి, వాళ్ళలో ఆలోచనలు పెరగటానికి కారణం ఏమై ఉంటుందా అని చెప్పి వాళ్ళు సర్వే చేస్తే 70% మంది విద్యార్థులలో వచ్చినటువంటి మార్పు, వాళ్ళు చూసినటువంటి తల్లిదండ్రులను చూసి వాళ్ళల్లో పరివర్తన మార్పు అనేటువంటిది వచ్చింది. వాళ్ళు చూసినటువంటి గురువులను చూసి వాళ్ళల్లో మార్పు అనేటువంటిది వచ్చింది.
70% విద్యార్థులలో ఆ విధమైనటువంటి మార్పు చోటు చేసుకుంటుందని వాళ్ళు నివేదిక సమర్పణ చేశారు. ఈ రోజున విద్యార్థులు, యువతరము ఆ విధంగా తయారవుతూ ఉంటుంది. రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పగలిగేటువంటి ఒకానొక స్థితికి గురువు చేరుకోవాలి. విజ్ఞానంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నా గురువు ఉన్నాడు అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలి. మన శాస్త్రాలలో ఒక ఉపాధ్యాయుని యొక్క వికాసం గురించి ఒక శ్లోకం ఉన్నది. శుచిరు వాచస్వి వర్చస్వి ధృతిమాన్ స్మృతిమాన్ కృతి నమ్రత ఉత్సాహీ జిజ్ఞాసు దేశికో నవలక్షణా. ఒక ఉత్తమ శ్రేష్ఠ యోగ్యమైనటువంటి ఉపాధ్యాయునికి 9 రకాల లక్షణాలు ఉంటాయట. ఏమిటంటే శుచిరు వాచస్వి వర్చస్వి, ద ప్యూరిటీ, వాచస్వి ద ఎక్స్ప్రెషన్. ఇలాంటి 9 లక్షణాలను తాను వికసింప చేసుకున్నప్పుడు గురువును చూడగానే విద్యార్థికి సందేహాలు తీరిపోతాయి, సమాధానాలు దొరుకుతాయి. విద్యార్థి కోసం ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి కావాలి. విద్యార్థుల కోసం ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి కావాలి. ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. సతీష్ ధావన్ ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి శాస్త్రవేత్త. డాక్టర్ అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు వారిని చూసి, నేను ఎప్పుడైనా సరే ఈయన దగ్గర చదువుకోవాలి, లేదా కనీసం ఈయన దగ్గర ఉద్యోగమన్నా చేసే అదృష్టం నాకు కలగాలని కోరుకున్నాడు. ఆయన చెన్నై మెరీనా బీచ్లో డాక్టర్ అబ్దుల్ కలాం గారు అక్కడ కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంటే సతీష్ ధావన్ గారు అక్కడ బీచ్లోకి వెళ్ళి ఒక కుర్చీ తీసుకొచ్చి వేసి చదువుకుంటుంటే ఈయన ఎవరై ఉంటాడు అనుకుని ఆ వ్యక్తిని చూసిన తర్వాత ఆయన దగ్గర నేను చదువుకోవాలి, ఇది ఆయనకు ఉన్నటువంటి కోరిక. వాళ్ళిద్దరూ ఒక డిఫెన్స్ ల్యాబ్స్ లో పనిచేస్తున్నటువంటి సమయంలో డాక్టర్ అబ్దుల్ కలాం గారికి ఏదో డౌట్ వచ్చింది. సందేహాన్ని తీర్చుకోవడం కోసం అప్పుడు బాస్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి సతీష్ ధావన్ గారు తన సందేహాన్ని వ్యక్తం చేశారు. సతీష్ ధావన్ గారు అన్నారు, ఈరోజు నువ్వు సాటర్డే వచ్చావు కదా, నెక్స్ట్ సాటర్డే నువ్వు రా అన్నారు. మళ్ళా వారం తర్వాత శనివారం రోజున ఆయన వెళ్ళాడు. అబ్దుల్ కలాం గారు అడిగినటువంటి సందేహానికి సమాధానం చెప్పారు. అబ్దుల్ కలాం అడిగారు, మీరు ఈ సందేహం తీర్చడానికి వారం రోజులు ఎందుకు సమయం తీసుకున్నారు అని. సతీష్ ధావన్ గారు ఏం చెప్పారో తెలిసిన, నీ సందేహాన్ని అథెంటిక్ గా నేను తీర్చగలగాలి, మరొక సందేహము తల ఎత్తకుండా నీకు నేను సమాధానం చెప్పి సంతృప్తి పరచాలి. బికాస్ యు ఆర్ ఏ జిజ్ఞాసు. తెలుసుకోవాలని కుతూహలంతో రకరకాల ప్రశ్నలు వేయగలిగిన ప్రతిభ నీలో ఉన్నది. నీకు తగిన సమాధానం చెప్తే గురువుగా నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ వారం రోజులలో నేను అధ్యయనం చేసి నీ సందేహాన్ని తీర్చా. ఇది ఒక గురువుగా ఉండవలసినటువంటిది. ఎప్పుడు కూడా గురువు విద్యార్థికి ఒక సకారాత్మకమైనటువంటి వాయుమండలంలోకి తీసుకువెళ్ళాలి. ఈ రోజున పత్రికల్లో మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినప్పటికీ కూడా డ్రగ్ మాఫియా, ఎక్కడ చూసినప్పటికీ కూడా ఎన్ని రకాల హత్యలు, ఆత్మహత్యలు, ఎన్ని ఘోరాలు, నేరాలు జరగాలో అన్నీ జరుగుతున్నాయి. కేవలము పత్రికలు, మీడియాలు ఇవి మాత్రమే చూపించి సమాజం అంతా కలుషితమైపోయింది అని చెప్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. ఈ కాలుష్య సమాజం నుంచి ఒక స్వచ్ఛమైనటువంటి సమాజంలోకి విద్యార్థులను మనం తీసుకువెళ్ళగలుగుతామా? తీసుకువెళ్ళాలి. ఎవరు తీసుకువెళ్ళాలి? విద్యాలయాలు తీసుకువెళ్ళాలి, ఆచార్యులు తీసుకువెళ్ళాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇటీవల 1 నెల 2 నెలల క్రితం పత్రికలో వచ్చిన ఒక వార్త, నేను అసత్యం చెప్పటల్లా. చెన్నై టీ నగర్ అనేటువంటి ఒక కాలనీలో ఒక మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఒక కార్మికురాలు వీధులు చిమ్ముతూ ఉంటే ఆ చీపురికి ఒక చిన్న బ్యాగ్ తగిలింది. ఆమె ఆ బ్యాగ్ తెరిచి చూసింది, అందులో బంగారు నగలు ఉన్నాయి. ఒక కార్మికురాలు, పారిశుద్ధ్య కార్మికురాలు, బీదరికంతో ఉన్నటువంటిది, ఇన్ని బంగారు నగలు ఉన్నటువంటి బ్యాగ్ దొరికింది. చుట్టూ ఎవరూ లేరు.
ఆమె ఆ బ్యాగ్ని తనతో ఉంచుకున్నా ఏమీ ప్రశ్న ఉండేది కాదు. కానీ ఆ కార్మికురాలు ఏం చేసిందో తెలిసిన, తిన్నగా దగ్గరగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బ్యాగ్ అప్పచెప్పింది. బ్యాగ్ పోగొట్టుకున్నటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్లో అప్పటికే కంప్లైంట్ ఇచ్చి కూర్చున్నాడు. ఆ బ్యాగ్ ఆ వ్యక్తికి ఇచ్చేశారు పోలీస్ స్టేషన్లో. ఒక కార్మికురాలు ఇంత నీతి నిజాయితీగా ఉన్నటువంటి ఆ వార్తను మనం తరగతి గదిలో చెప్తే దానికి ఉండేటువంటి పరిణామం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. మరొక్క జరిగిన సంఘటన చెప్తా. తెలంగాణ ప్రాంతం, ఆదిలాబాద్ నగరం, సాయంకాలం సుమారుగా 7:30 అయింది. చీకటి పడుతూ ఉన్నటువంటి సమయం. సరస్వతి శిశు మందిరంలో సాయంకాలం తరగతులు పూర్తి చేసుకొని ఇద్దరు బాలికలు కలిసి ఇంటికి వెడుతుంటే రోడ్డు మీద కాళ్లకు ఒక పొట్లం తగిలింది. ఏమిటా పొట్లము అని చెప్పి చూస్తే అందులో డబ్బులు ఉన్నాయి. తిరిగి తండ్రికి తీసుకువెళ్ళింది. తండ్రిని తీసుకుని తిన్నగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ డబ్బుల ప్యాకెట్ అప్పచెప్పారు పోలీస్ స్టేషన్లో. అప్పటికే అమ్మాయి పెళ్లికి సరుకులు కొందామని చెప్పి పల్లె నుంచి పట్టణానికి వచ్చినటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే శిశు మందిర్ ఇచ్చినటువంటి పిల్లలు ఇచ్చినటువంటి ఆ డబ్బుల ప్యాకెట్ చూసిన తర్వాత ఆ తండ్రికి కళ్ళంబటి ఆనంద బాష్పాలు వచ్చాయి. జిల్లా కలెక్టరు సరస్వతి శిశు మందిర్ పిల్లల్ని జిల్లా సభలో సత్కరించారు. జై హో సరస్వతి విద్యాపీఠం. ఇది ఈ రోజున విద్యా భారతి శ్రీ సరస్వతి విద్యాపీఠం ఈ సమాజంలో నిర్మాణం చేయదలుచుకున్నటువంటి విలువలు. దీనికి కావలసినటువంటిది ద కమిట్మెంట్, ద కన్విక్షన్, ద డెడికేషన్, ద డివోషన్, ద డిసిప్లిన్. ఈ విధమైనటువంటి క్వాలిటీస్ ఆచార్యులు తమలో వికసింప చేసుకుని విద్యాలయం యొక్క వికాసమే నా వికాసం, విద్యార్థుల యొక్క అభివృద్ధి నా అభివృద్ధి, విద్యాపీఠం యొక్క గౌరవ ప్రతిష్టలు నా గౌరవ ప్రతిష్టలు, వాటిలోనే నా జీవితానికి ఆనందం ఇమిడి ఉన్నది. ఈ విధమైనటువంటి ఒకానొక దీక్షతో, ఒక పట్టుదలతో, ఒక తీవ్రమైనటువంటి ఆకాంక్షతో సమాజ నిర్మాణంలో వాట్ కెన్ ఐ డూ, వాట్ కెన్ ఐ కంట్రిబ్యూట్, ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం మన ప్రొఫెషన్లోకి వెళ్ళినప్పుడు మన వృత్తికి న్యాయం చేకూర్చినటువంటి వాళ్ళం అవుతాం. విద్యార్థులకు ఆచార్యులు పలకరింపు ఏదైతే ఉన్నదో వాళ్ళలో ఉన్నతమైనటువంటి సంస్కారాలను కలిగిస్తుంది, వాళ్ళతో ఉన్నతమైనటువంటి విలువలను పెంపొందుతుంది. మధ్యప్రదేశ్లో ఉన్న శిశు మందిర విద్యార్థి చదువు పూర్తయిన తర్వాత ఒక ఎస్ఐగా సెలెక్ట్ అయినాడు. వరదలు వస్తే డ్యూటీ వేశారు, ప్రజలను రక్షించేటువంటి బాధ్యత. వరదలలో కొట్టుకుపోతున్నటువంటి 2 పిల్లల్ని రక్షించాడు ఆ యువ ఎస్ఐ. ప్రభుత్వం గుర్తించి ₹1,00,000 అవార్డు ప్రకటించింది. ఆ రివార్డు తీసుకుని భార్య చేతిలో పెట్టలా, జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల చేతిలోనూ పెట్టలా. తిన్నగా చదువు చెప్పినటువంటి గురువు దగ్గరికి వెళ్ళి, గురువు గారు మీరు సైన్స్ పాఠాలు ఏం చెప్పారో నాకు గుర్తులేదు, గణితం ఏం చెప్పారో కూడా నాకు గుర్తులేదు, కానీ పాఠాలు చెప్తున్నప్పుడు మీరు జీవన విలువల గురించి చెప్పారే, మనిషికి ప్రాణం పోయాలి కానీ మనిషి ప్రాణం తీయకూడదురా, కష్టాలలో ఉన్నటువంటి మనిషిని చూసి సహాయం చేసేటువంటి బుద్ధి రావాలే కానీ వాడిని చూసి నవ్వేటువంటి బుద్ధి ఉండకూడదురా అని మీరు చెప్పిన మాటలు ఈనాటికి నేను మర్చిపోలేను. దాని ఫలితమే ఈ రోజున ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డు. ఇది నాది కాదు, ఇది మీది ఈ అవార్డు అని చెప్పి గురువు గారి చేతిలో ₹1,00,000 పెట్టినటువంటి ఉత్తమమైనటువంటి విద్యార్థి. ఇలాంటి విలువలను మనము మన ప్రొఫెషన్లో మన దగ్గర చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు అందజేయగలుగుతామా? తప్పనిసరిగా అందజేయగలుగుతాం. అందజేయలేకపోతే ప్రొఫెషన్కి న్యాయం చేకూర్చినటువంటి వాళ్ళం కాదు. ఎందుకో తెలుసా? తల్లి ఎప్పుడూ కూడా పిల్లల యొక్క వికాసాన్ని కోరుకుంటుంది. ఉపాధ్యాయుడు ఎప్పుడూ కూడా విద్యార్థుల యొక్క అభివృద్ధిని కోరుకుంటాడు. ఒక టార్చ్ లైట్ లాగా విద్యార్థికి
వెలుగుబాటను చూపించేటువంటి ఉపాధ్యాయులం మనం కావాలి. దాని ఫలితమే ఒక ఉపాధ్యాయుని చూపించినటువంటి వెలుగుబాట ఒక కల్పన చావ్లాని తయారు చేసింది, ఒక డాక్టర్ అబ్దుల్ కలాంని నిర్మాణం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా భారతీయ జీవనంలో గురుత్వ స్థానంలో, ఆచార్య స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు తమ తమ విద్యాలయాల యొక్క విద్యార్థుల యొక్క ప్రతిభకు తమ జీవితాన్ని సమర్పించారు. 20 రోజుల దీక్ష, ఒక పవిత్రమైనటువంటి తపోభూమి ఇది, ఒక పవిత్రమైనటువంటి స్థలం ఇది. మంచి సంస్కారాలను గుణగణాలను సంపాదించుకున్నటువంటి జ్ఞాన సముపార్జన చేసినటువంటి ఆచార్యులు ఈ జ్ఞానాన్ని ఏ విధంగా మీ మీ విద్యాలయాలలో అప్లై చేయాలో, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో, దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలో ఒక్కసారి ఆలోచించుకొని మీ మీ జీవితాలకు మెరుగులు దిద్దుకుంటూ మీ విద్యాలయమే మీ జీవితానికి పవిత్రమైనటువంటి దేవాలయం అనే పరిపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో మీరందరూ మీ మీ కార్యక్షేత్రాలకు వెళ్ళి మీ విద్యాలయాల యొక్క అభివృద్ధికి దోహదపడతారు, విద్యార్థుల యొక్క వికాసానికి మీరు కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత్.